నేను డాక్టర్ అవినాష్ అండి, ఏపీ నెట్వర్క్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండి. ఇవాళ 22 మే 2024 నుంచి కూడా మా అసోసియేషన్లో ఉన్న నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీ అండ్ ఈహెచ్ఎస్ సర్వీసెస్ టెంపరీగా ఆపడం జరిగింది. ఆల్రెడీ ఆన్ బెడ్ ఉన్న పేషెంట్లకు మాత్రం ట్రీట్మెంట్ అన్నది ఇబ్బంది లేకుండా సాగుతుంది. బట్ న్యూ రిజిస్ట్రేషన్స్ అన్నది టెంపరీగా ఆపాం. దీనికి మెయిన్ కారణం ఏంటి అంటే బేసిక్గాను మాకు రావాల్సిన డ్యూస్ అన్నవి ఆల్మోస్ట్ సెప్టెంబర్ 2023 నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి. సుమారుగా అది ఒక 8 నెలల డ్యూసు, అంటే ఒక 1500 కోట్ల డ్యూసు. నిన్న ఒక 200 కోట్లు ఇస్తాము అని చెప్పేసి అన్నారు. బట్ అన్ఫార్చునేట్గా మా రిక్వెస్ట్ ఏంటి అంటే మా వెండర్స్ నుంచి విపరీతమైన ప్రెషర్ అన్నది వస్తుంది. మేము డ్రగ్స్ పర్చేస్ చేస్తానికి కానీ, ఇంప్లాంట్స్ పర్చేస్ చేస్తానికి కానీ, లేకపోతే రెంట్లు కడతానికి కానీ, లేకపోతే శాలరీస్ కడతానికి కానీ అన్నింటిలో కూడా మేము వెనకబడి ఉన్నాం. సో మాకు ఒక సబ్స్టాన్షియల్ పేమెంట్ ఇస్తే తప్ప ఈ ప్రాబ్లమ్స్ నుంచి మా హాస్పిటల్స్ బయటికి రావు అన్నది మా ఫీలింగ్. సో మా రిక్వెస్ట్ ఏంటి అంటే 31 మార్చ్ అంటే ఈ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు కూడా పేమెంట్స్ క్లియర్ చేయండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా ఈ స్ట్రైక్ అన్నది కొనసాగుతుంది. ప్రజలకి కొంచెం ఇబ్బంది అనేది కలుగుతుంది. సో మమ్మల్ని క్షమించాలి. వీలైనంత వరకు కూడా మేము మా మనవి ఏంటి అంటే ఈ మాకున్న ప్రాబ్లమ్స్లో మీ సపోర్ట్ అన్నది ఇచ్చి మీకు వీలైతే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అన్నది కొనసాగుతుంది. దాని తర్వాత ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్కి అన్నది రిఫర్ చేస్తాం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. For more videos like this, subscribe Big TV channel.